Now here is the Daiva Grupa family here. Now you could see that, Mr. Lokesh and Mrs. Parvati and the kids. Right. Let us see that, what the benefits that they got through TMAD and through the TMAD donors for this orphan home. I mean, we don't feel like calling it as orphan home because there are parents and there are kids, their children, and this is a big family. Okay, a family without, someone said, with no family planning. Not literally, but now Lokesh garu meer ela feel avutunnaru? Sir, nenaithe చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నిజంగా ఏప్రిల్లో చూసినట్టు రోజు చూస్తే ఈ రోజుకు చాలా డిఫరెన్స్. ఎంత మార్పు వచ్చిందంటే నేను ఊహించనంత రీతిగా మార్పు వచ్చింది. ఎందుకంటే టు మేక్ ఏ డిఫరెంట్ సంస్థ వాళ్ళు హెల్ప్ చేసింది అంటే నా జీవితంలో నేను మర్చిపోనంత తగినంత హెల్ప్ మాకు అందింది. దాదాపు ఇప్పుడు 3 lakhs రూపీస్ మాకు డొనేట్ చేశారు. ముఖ్యంగా మా సంస్థను అంటే మా అనాథాశ్రమంను గుర్తించుకొని ఎవరైతే డోనర్స్ హెల్ప్ చేశారో వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా మా జీవితంలో మేము వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేము, వారికి మేము రుణపడి ఉంటాం. ఇప్పటికీ మేము చేసిన పనులు ఏంటంటే ఫస్ట్ గ్యాస్ తీసుకున్నాము, 2 సిలిండరు, 1 గ్యాస్ పొయ్యి, దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోరింగ్ చేయించాము, అంటే లెవెల్ చేయించాము, థర్డ్ గేట్ చేయించాము, 4th లేట్రూమ్ బాత్రూమ్స్, 5th వచ్చేసి డైనింగ్ హాల్ కంప్లీట్ చేసాము. అప్పటికిప్పుడు చాలా అనేది మార్పు వచ్చేసింది. దాని తర్వాత ప్లాంటేషన్ కూడా మొక్కలు దాదాపు 36 మొక్కలు నాటాము. దాని తర్వాత ఇంత పాత షెడ్ ఏదైతే ఉందో దాని ముందు కూడా ఫ్లోరింగ్ చేయించేసాము. ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోర్ వేయించాము, బోర్కు మోటార్ కూడా కలెక్షన్ ఇచ్చేసాము. వేరే ట్యాక్స్ ఏంటంటే మీ జీవితంలో మేము మర్చిపోము. ముఖ్యంగా మా పిల్లలకు ఏదైతే కావాల్సి ఉందో అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఇంకొక విషయం ఏంటంటే డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే డైనింగ్ హాల్లో ఉన్నటువంటిది ఇంకా అది లెవెల్ కావాలి, చేసాము. మరొకసారి మీకు అభినందిస్తూ వేరే ట్యాంక్స్ జీవితంలో మర్చిపోం సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి పార్వతి గారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. డిఫరెంట్ వారు మాకెంతో చాలా హెల్ప్ చేశారు. చాలా వాళ్ళకి మేము రుణపడి ఉన్నాము. ఓకే అండి. నా పిల్లలు ఎంతోమంది అంకుల్స్, ఎంతోమంది ఆంటీస్ మీకోసం కష్టపడి ఎంతో డబ్బులు పంపించేసి సహాయం చేశారు. మీరందరూ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ చెప్పండి. ఈ పాప ఒకరొకరు చెప్పండి. చెప్పమ్మా. బాబు మరోసారి మా టీమ్ వాలంటీర్స్ తరఫున ఇక్కడ యూ కెన్ సీ దివాకర్ అండ్ కిషోర్. సో మిస్టర్ దివాకర్ గారు, యూ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ ఫర్ అవర్ డోనర్స్? Definitely, there are many people around the world, not only in India, from US and across the globe. So many people have contributed for this Daiva Grupa Anadha Ashram, to build this Anadha Ashram. Definitely, it is going to be definitely helpful to the people who are going to manage this. Thank you very much for everyone on behalf of TMAD, and thank you very much. కిషోర్, మా ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని చేయించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ కాంట్ సీ మీ బికాస్ ఐఎమ్ ద వన్ రికార్డింగ్ ఇట్, అండ్ ఇట్స్ బీన్ వండర్ఫుల్ సపోర్ట్ which we thought it will never happen. We made it, and now there is a bigger responsibilities on Mr. Lokesh and Parvati in terms of bringing these kids. ఇది తెలుగులో మన సామెత ఉన్నట్టుగా పిల్లలు కొడుకు పుట్టినప్పుడే అది తండ్రి గర్వపడు, కానీ కొడుకు ప్రయోజకుడు అయినప్పుడే. ఇక్కడ కొడుకు కూతురు అని కాదు, ఇక్కడ పిల్లల గురించి అని. సో అట్లాగా మీ పైన మరి ఇంతమంది పిల్లల్ని ఏంటంటే కరెక్ట్గా వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని ఒక సద్బుద్ధులు నేర్పించి వాళ్ళ జీవితాలు సెటిల్ అయ్యేలాగా మీరు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది అయిపోలేదు, మొదలైంది. Just beginning. Yes.